మిత్రుడు బెంగళూరు ముద్దుబిడ్డ అర్బన్ ఛానల్ శ్రీ ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా గారు మరియు ఈ దామశెట్టి కళ్యాణ మరియు దామశెట్టి కళ్యాణ మండప ప్రధాన కార్యదర్శి శ్రీ కోరుతున్నాను. మరియు 28వ డివిజన్ కార్పొరేటర్ మరియు మన యొక్క అర్చక పురోహిత సమాఖ్య శ్రీనివాసరావు గారిని వేదికగా కోరుతున్నాను. మరియు ఏడుకొండ హనుమాన్ ఆలయ మరియు ఆలయ సంఘం గాలిపేట అధ్యక్షుడు శ్రీ రెడ్డి సాయిగుప్త గారిని కూడా వేదికగా కోరుతున్నాను. రామకృష్ణ గారు వారు కూడా వేదికగా కోరుతున్నాం. మరియు క్షేత్ర విష్ణు గారు కూడా వేదికగా కోరుతున్నాం. మొట్టమొదటిగా మనం వినాయక ప్రార్థనలోని కార్యక్రమం స్టార్ట్ చేద్దాము. సభాపతిగా ప్రాముఖ్యత అటువంటిది మన
తన దాంట్లో ఉన్న దాంట్లో బ్రాహ్మణుడు పూజ కార్యక్రమాన్ని దానం చేపట్టిన వాళ్ళు ఫస్ట్ వైద్య రత్నాలు ఇది గర్వంగా చెప్పగలను. అటువంటి అన్న ఈరోజు మన టైం ఇచ్చాడు, ప్రమాణ స్వీకారం చేసుకుంటున్నాం. మన దాంతో పాటు ఆ రోజు ఆర్థిక సమయంలో చెప్పిన అన్న ఎలక్షన్ కోడ్ ఉన్నది పేరు అడగాలి మిమ్మల్ని గెలిపించుకున్న తర్వాత అడుగుతున్నా చెప్పిన నాకు ఇప్పుడు కాదు అన్న లలితాంశంలో కూడా మీటింగ్ పెట్టి పిలిచిన అన్నకు గుర్తుంది. లలిత మండలిలో మీటింగ్ పెట్టి అన్న మీకు రావాలంటే నా సాయశక్తులు నేను చేస్తా. నేను ఒకవేళ ప్రెస్లో ఉంటే అధికారంలో ఉంటే మీకు ఏదైనా చేసేవాడిని, అధికారంలో లేకుండా కూడా మీ భవనానికి నేను ఖర్చు పెట్టాలని చెప్పి అన్న అప్పుడు వాగ్దానం చెప్పేసి నేను ఇప్పుడు ఒకటే కోరుకుంటున్నాను. అన్న మీరు అప్పుడు పదవిలో లేదన్నారు, ఇప్పుడు మిమ్మల్ని పదవిలో తీసుకొచ్చిన మా అర్చక సంఘానికి ఒకటే కోరిక ఉన్నదన్న, మా అర్చకులందరికీ ఒకటే కోరిక అన్న మాకు జాగా ఇచ్చి మాకు ఒక సమావేశానికి భవనం ఏర్పాటు చేయాలని మేము అందరం కోరుకుంటున్నాము. ఎందుకంటే ఇవాళ మాకు అర్చకులకు భవనం లేక ఒకరోజు నరేశ్వర మందిరంలో, ఇంకో రోజు లక్ష్మీకాంతపురంలో, ఇంకో రోజు గాయత్రిలో, ఇంకో రోజు లలితాకులో ఈ విధంగా ఎక్కడికంటే మా అందరికీ సాధారణంగా ఉండడానికి ఇప్పటి వరకు ఆఫీస్ లేదు. ఇంతమంది వచ్చారు, అందరికీ అడిగినాం. ఎమ్మెల్సీ ఉన్న భూపతి దగ్గర కూడా ఎమ్మెల్యే అయింది, అందరికీ అడిగినామన్న చేద్దాం చూద్దాం అన్నారు. సరైన వ్యక్తి సరైనటువంటి ఎమ్మెల్యే మాకు ఇప్పుడు వచ్చిందన్న, మా బ్రాహ్మణులను మా అర్చకులను కాపాడే ఎమ్మెల్యే. మీరు దయచేసి మీరు ఉన్నటువంటి తప్పకుండా మాకు ఒక జాగా ఇచ్చి ఒక భవనం ఏర్పాటు చేస్తారు మేము చాలా ఆశతో ఎదురుస్తున్నామన్న. ఈ యొక్క ఒకటే ఒక పేరు కన్నా ఎన్నో కూడా ఎలక్షన్ కానీ ఇంకా కానీ మాకు ఇది కావాలన్నా, మా సంఘానికి ఇది లక్ష్యం వేయండి, మాకు ఇది ఎన్నో కూడా మేము అడగలేదన్న. ఓన్లీ కార్యక్రమాలు కావాలన్నా అడిగినా ఎన్నో కూడా మేము బిల్డింగ్ కానీ జాగా కానీ అడగలేదన్న. దయచేసి మాకు ఒక జాగా ఒక భవనం మీ ఆయామంలో అది మేము ఆ భవనాన్ని కూడా దంతా లక్ష్మీబాయి విట్టకుట్టాలని ఆ భవనాన్ని కూడా లక్ష్మీబాయి విట్టకుట్ట రాబోతున్నామని చెప్పి ఆ భవనం పేరు ఇది నేను దండపడాలని చెప్తున్నాను. దయచేసి మీరు గవర్నమెంట్ ఇస్తారా, మీరు ప్రైవేట్గా ఇస్తారా, లేదు ఇస్తారా, ఎక్కడికి వెళ్ళమని అడగలుగుతామా ఆ భవనానికి నేను ఇవాళ దండపడాలని చెప్తున్నాను. లక్ష్మీబాయి విట్టకుట్ట అని భవనం పేరు పెట్టుకున్నామన్నా. దయచేసి మా ఒక్క కోరిక నెరవేరిస్తే మా జన్మ ధన్యమైపోతుందన్న. మీకు మీ అందరికీ కూడా మీ కుటుంబానికి కూడా ఇంకా అధికమైనటువంటి మీరు ఇంకా రాజకీయం వెళ్ళాలని చెప్పి ఎప్పటికీ మొన్న అన్న గెలవాలని 221లో ప్రతి ఒక్క అర్చకుడు ఏ అర్చకుడు దగ్గరైనా సూర్యుని కోసం మీరు ఏం చేయమని కష్టపడతామన్నా, రోజు పూజ చేస్తున్నామన్నా. ప్రతి ఒక్క సూర్యుడు అన్నారు ఏమన్నా ప్రతి ఒక్క గుడి కూడా ప్రతి ఒక్క పూజలు అన్న సూర్యుల గురించి నువ్వు మాట చెప్తావా అన్న, సూర్యుల గురించి మనం చెప్పన్నా మాకు మా గుడికి ప్రవేశించిన సూర్యన మేము చేస్తున్నామన్నా రాకుండా మేము పూజ చేస్తున్నామని ప్రతి ఒక్క అర్చకుడు చెప్పాడు. ఇక ఉన్న అర్చకులు అందరూ కూడా చెప్పారు కదా. అదేవిధంగా ఇప్పటికి కూడా అన్న ఇంత రాజకీయం ఎదగాలి, ఆయుర్వేదంగా ఉండాలని రోజు కూడా అన్న పేరు అర్చకులు అందరూ కూడా మీరు పూజ చేస్తున్నారని అన్న ఆయుర్వేదం కలిగాలి. మన అనుకుంటున్నారు ఇస్తే అన్న ఎక్కువ సమయం లేదు కాబట్టి, ఎందుకంటే ఈ మధ్యనే కరీంనగర్ అన్న లోక్సభ ఇన్ఛార్జ్గా వేస్తున్నారు కాబట్టి అన్నకు బాధ్యతలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు ఇంకా బాధ్యతలు పెరిగినాయి కాబట్టి అన్న టైం లేదు కాబట్టి తొందరగా మాట్లాడేసి మన ప్రమాణ స్వీకారం చేయించి అన్న పెట్టారు కాబట్టి మాకు ఉన్నటువంటి ఒక్క పేరు తప్ప మేము మీరు ఏమీ అడగమన్నా మేము గంట పరంగా తెలియజేస్తున్నాం. ఇచ్చినటువంటి ఈ అధ్యక్ష పదవి ఇచ్చినట్టు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చేసుకుంటూ నా వాణి ముగిస్తున్నాను. జై రామ, జై శ్రీరామ్, జై శ్రీరామ్. 27 జనవరి గత వారం నుండి దేశమంతా రాముడు, దేశంతో పాటు ప్రపంచంలో ఉన్న హిందువులందరికీ కూడా ఆ రోజు దీపావళి పండుగ. 500 సంవత్సరాల నిరీక్షణ, లక్షలాది మంది కరసేవకుల ప్రాణత్యాగము, వారి ఏదైతే ఆశయమో అదంతా కూడా మనము 22 రోజున కల్లా అయోధ్యలో మళ్ళీ రాముడు బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం చూడడం అనేది ఈ తరంలో ఉన్న అందరి అదృష్టంగా భావిస్తున్నాను.
ఈరోజు ఇందరు గాయత్రి బ్రాహ్మణ అర్చన పురోహిత సమాఖ్య ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వేదిక మీదున్న లాభశెట్టి కళ్యాణ మండపం అధ్యక్షులు చెల్లూరు ధర్మేంద్ర గారికి, ప్రధాన కార్యదర్శి విజయేంద్ర సుధాకర్ గారికి, విజయేంద్ర డివిజన్ సోదరుడు విజయేంద్ర మొత్తం ప్రభాకర్ గారికి, ఆదివాసీ సంఘం రాజపేట అధ్యక్షులు సోదరుడు ఎస్పి సాయిబాబు గారికి, నీల్కొండ హనుమాన్ ఆలయ అధ్యక్షులు మరియు అసలు భీమా తుమ్మయ్య గారికి, మరియు వీఎస్పీ మాతృశక్తి సభ్యులు మేజా సుబేదర్ గారికి, మేఘా సుబేదర్ మా అక్కకు హిందూ ధర్మ రక్షణ సేవకులను ఎన్ని పిలిపించినా తప్పదు. అదేవిధంగా వేదిక ఉన్న అధ్యక్షులు అంటే ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేసుకుంటున్న శ్రీనివాస్ శర్మ గారికి, ఉపాధ్యక్షులు ఆయాచిత శ్రీపతి శర్మ గారికి, శ్రీహరి శర్మ గారికి, ప్రధాన కార్యదర్శి సుభాష్ గారికి, కోశాధికారి కృష్ణమాచార్య గారికి, సంయుక్త కార్యదర్శి రవి జోషి గారికి మరియు కార్యవర్గ సభ్యులకు, వేదిక మీద పెద్దలకు, వేదిక మీద వేద పండితులకు, బ్రాహ్మణులకు మరియు బ్రాహ్మణ సోదరి మండలందరికీ కూడా నా శుభాకాంక్షలు, శుభాభినందనలు. అదేవిధంగా బ్రాహ్మణులనే హిందూ ధర్మ రక్షకులు, హిందూ ధర్మ పోషకులు మరియు అన్ని యుగాలలో ముందుండి హిందుత్వాన్ని నడిపే మీరందరూ కూడా మొన్నటి ఎలక్షన్లో ఏక మొత్తంలో నన్ను గెలిపించినందుకు మీ అందరినీ కూడా కలవడం. నా అదృష్టం ఏంటంటే నేను ఏ సమావేశంలో వెళ్ళినా, ఏ మీటింగ్లో వెళ్ళినా, ఏ కుల సంఘ సమావేశంకి వెళ్ళినా కానీ నాకు అక్కడ ఉన్న పెద్దలతోటి నా బాల్యం నుంచి లేదా నా సేవా కార్యక్రమాల ద్వారా కనీసం 50% మందితో నేను పరిచయాలు. అందుకే వాళ్ళందరూ కూడా హిందూరు నగర ప్రజలు వాళ్ళే అభ్యర్థులు అనుకొని గుండెలో పెట్టి నన్ను గెలిపించుకున్నారు. తప్పకుండా ఏదైతే నా మీద ఎక్స్పెక్టేషన్స్ హిందూ ధర్మం గురించి కానీ, కాన్స్టిట్యూషన్ అభివృద్ధి గురించి కానీ ఆహర్నిశలు కష్టపడి నన్ను గెలిపించిన ప్రజలకు ఒక సేవకుడుగా పనిచేసి తప్పకుండా వారి రుణం తీసుకోవడానికి ఈరోజు సీనియర్ అంటారు. సీనియర్ చూస్తున్న మా గురువు గారు శ్రీకంఠ శర్మ గుర్తుకొస్తారు. వారిని కూడా గుర్తు చేసుకుంటూ ఇక్కడ అనేక మంది వేదపడి పశుపతయ్య ఇంకా అనేక మంది వారందరూ కూడా మరొకసారి నమస్కరిస్తూ నేను పనిచేయడానికి వచ్చిన ఇంకా దేనికి వ్యాపారం లేకుంటే దారిద్ర్యం సంపాదించడానికి నా జీవితంలో నాకు ఇచ్చున్నది తప్ప తీసుకునే తెలియలేదు. కానీ ఈ కాలపు రాజకీయాల్లో సాధ్యమా? వితౌట్ కమిషన్, వితౌట్ కబ్జా నా పాలసీ అది. ఏ నిధులైనా 100% అభివృద్ధికి ఖర్చు పెట్టాలి. నేను డిపార్ట్మెంట్ మీటింగ్లో కూడా అదే చెప్తాను. ఆటోమేటిక్లీ మనకి 20-30% అభివృద్ధి జరుగుతుంది. ఎటువంటిది ఏముండదు.
కానీ దేని చూద్దాం అన్ని కులాలు ఉన్నట్టు కూడా మన బ్రాహ్మణ సమాజంలో కూడా పేద బ్రాహ్మణులు అనేక మంది వందలాది మంది కుటుంబాలు ఉన్నాయని తెలుసు. ఎందుకంటే కరోనా సమయంలో నేను మా చిన్నయ్య ఆధ్వర్యంలోనే ముంగటే దత్తాత్రేయ అయ్యా పనులు లేవు, లాక్డౌన్ ఉంది, మరి కొద్దిగా స్థాయిలో కాకుండా అంటే పని చేసుకుంటేనే ఆడలు గడిపే వాళ్ళు అలా కుటుంబం గడుస్తుంది, లేదా పని చేస్తేనే ఒక 4 రోజులు వాళ్ళ కుటుంబం గడుస్తుంది. పేద బ్రాహ్మణులకు కిరాణా సరుకులు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నంటే ఇక్కడ సుమారు 100 పైన బ్రాహ్మణులు రావడం జరిగింది. అంటే వైశ్యులలో కూడా అన్ని సమాజంలో అతి పేద కుటుంబాలు ఉండడం సహజము. నేను చేయాలనే అందరికీ సాయం ఏదైతే కాన్సెప్ట్ ఉందో ప్రభుత్వం మారింది. ప్రభుత్వం మారడం మంచిదే. ఎందుకంటే మనం పేపర్లో చూస్తూ ఉన్నాం లక్షల కోట్ల అప్పు. మరి మా మొట్టమొదటి అసెంబ్లీ సమావేశంలోనే కాంగ్రెస్ శ్వేతపత్రం విడుదల చేసింది. ఏమని అంటే ఆర్థిక అంశం మీద కానీ కరెంట్ దాని మీద రెండింటి మీద వైట్ పేపర్ రిలీజ్ చేసేమని చెప్తుందంటే మాకు ఖాళీ చెప్ప చేతికిచ్చింది టీఆర్ఎస్ ప్రభుత్వం. మళ్ళీ ఇంకొక వైపు ప్రజాపాలన ఏదైతే వాళ్ళ గ్యారెంటీ 6 గ్యారెంటీ ఇచ్చిందో దానిపైన అప్లికేషన్ పెట్టుకోమని బహిరంగంగా మనందరూ కూడా అనుకుంటా ఇల్లు లేని వాళ్ళ గ్రామాలను కూడా పెట్టుకోవడం జరిగింది. పెన్షన్ల గురించి, ఇల్లు లేని వాళ్ళు రేషన్ కార్డుల గురించి, ఇట్లా రకరకాల అప్లికేషన్లు ఉన్న గురించి అప్లై చేసుకోవడం జరిగింది. 100 రోజుల సమయం అడిగి ఇప్పటికీ 50% టైం అయిపోయింది. తప్పకుండా వాళ్ళు ఏదైతే 6 గ్యారెంటీలు ఫస్ట్ మేము అమలు చేస్తామో వాళ్ళందరూ దాంతోపాటు అనేక అమలు చేయడం జరిగింది. అవన్నీ కాకుండా మొన్నటి ప్రజాపాలనలో మనం అప్లై చేసుకున్న ఎవరన్నా బ్రాహ్మణుల ఇళ్ల కోసం అయితే నేను ఒక లిస్ట్ ఇస్తే తప్పకుండా వాటికి నేను ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తానని అందరూ. దాంతోపాటు అయ్యగారు చిన్నదనుకునేప్పటి కోరికలు ఈ కోరిక అన్ని కులాలలో మ్యాక్సిమం అదే ఉంది. అర్బన్లో సమస్య ఏంటిదంటే ల్యాండ్స్ ఉన్నాయి తాగేసినా కబ్జా చేసుకున్నారా తర్వాత ఫ్రంట్ భూమి లేకుండా కథ పట్టించేస్తుంది. కానీ నేను రెవెన్యూ డిపార్ట్మెంట్లో నేను ఆడియో మాట్లాడాను. ఇవన్నీ కూడా స్టెప్ బై స్టెప్. ఈరోజు మున్సిపల్ కమిషనర్తో గంటల మీటింగ్. దాంట్లో ప్రధాన అంశం రోడ్లు, ముఖ్యంగా గ్రామాలలో ఉన్న ఈ 7వ 8వ ఎక్కువ మంది పక్కనే అనుకుంటా అక్కడ రోడ్లు, డ్రైనేజీల వ్యవస్థ దూరానికి దూరం చాలా డివిజన్లలో ఏ సమస్య ఉంటుంది. దాంతోపాటు అనేక అంశాలు మాట్లాడడం జరిగింది. కలెక్టర్ గారితో ఈరోజే సమావేశం. దాంట్లో ముఖ్యంగా డబుల్ బెడ్రూమ్ విషయం నేను గెలిచినప్పటి నుంచి మాట్లాడుతున్నాను. కట్టిన 400 ఇళ్ళు అయితే మీరు ఇవ్వండి. అది ప్రజాధనము 35 కోట్ల ప్రజాధనము నీళ్ళపాలు అవుతా ఉంది. అది శిథిలావస్థ చేరుతా ఉంది. 4 సంవత్సరాలకి కట్టి ఆ విషయంలో మళ్ళీ రిపీట్ చేశాం. వాళ్ళు అలా చేసినని నేను కట్టిన లిస్ట్ తెప్పించుకుంటే అది కేవలము అది ఎవరి అంటే ఇప్పుడు దానికి ఒక నామ్స్ ఉంటాయి. ఒక 100 డబుల్ బెడ్రూమ్ మనం అలాట్ చేస్తే పర్సంటేజ్ ఒక నామ్స్ ఎస్సీలకు ఎంత, మైనార్టీలకు ఎంత, ఓసీలకు ఎంత ఉంటుంది. ఎటువంటి నామ్స్ లేదు. ఒక్క వర్గానికి చెందిన వాళ్ళకి 48% ఇచ్చారు. నేను ఆ లిస్ట్
తోటి గ్రౌండ్ వర్క్ చేయించారు పర్సనల్ ఇల్లుకి ఇచ్చారు ఒక్కొక్క ఇద్దరికి ఇచ్చారు అంటే ఇది ఏమి చూడలేదు చేయడానికి కూడా నేను కలెక్టర్ చెప్పడం జరిగింది 400 ఇళ్ళు అయితే ముందరి 400 ఇళ్ళు ఆ రిపేరింగ్ కోసం కూడా ఒక 1.25 crores స్పెషల్ ఫండ్ శాంక్షన్ అయితే ప్రభుత్వం అన్ని స్పెషల్ ఫండ్లు కూడా ఆపేయగలిగింది ఈ ₹1 కోటి పని మీరు కూడా వీడచ్చు గిరిజన ₹1 కోటి పని మాజీ కొబ్బరిగారు మొన్న శాంతి ముబారక్ చెట్టు పంచడానికి పోయింది బాగా కమ్యూనిటీ ఆలోచన పెట్టింది నేను ఒకటి చెప్పిన వాళ్ళం బీజేపీ సెక్యులర్ పార్టీ దేశంలో ఏకైక సెక్యులర్ పార్టీ ఇక్కడ ఉన్నదంటే బీజేపీ మాత్రమే నీతి నిజాయితీతో ఒక సిద్ధాంతం ఉన్న పార్టీ ఇచ్చిన మాట కట్టుబడే పార్టీ భారతీయ జనతా పార్టీ కేవలం ఒకటి మాత్రమే సబ్కా సాథ్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాస నినాదంతో నాకు ఇక్కడ ఉన్న 54 డివిజన్లు అన్నీ కూడా సమానమే మైనారిటీ డివిజన్లు కూడా నేను అభివృద్ధి పరచడానికి అన్నింటితో సమానంగా కానీ మీ సహకారం కావాలని కొన్నప్పుడు నిజంగా వాళ్ళు బ్రహ్మాండంగా స్పందించేది కానీ అన్ని నిధులు ఆపేయడం జరుగుతుంది అంటే ఎమ్మెల్యే ఫండ్కు ₹3 కోట్ల 5 కోట్లు 3 కోట్లు గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఫస్ట్ టర్మ్ ఇచ్చేది అది అభివృద్ధి కాదు ఖర్చు పెట్టింది మనం ఓటు బ్యాంక్గా ఉపయోగించేది ఏ అసోసియేషన్ పెద్ద అసోసియేషన్ జలపరమైన సందర్భం ఓటు మనకి ఇచ్చేది ఎందుకంటే అది విపరీత వర్షం లోవర్ అయిపోతే అయిపోతుంది అది ఎక్కువైపోయి అందరికీ ఒక బిల్లలు మనసు అన్నంగా చూసుకొని పండుగ కూడా చూసుకుంటారు మనందరికీ తెలిసిన వాళ్ళు అసోసియేషన్ మీరు గండవ వేసుకుంటారా గండవ వేసుకుంటే సంఘం గెలిపిస్తుంది అది ఎప్పుడు వచ్చింది ఏమొస్తుంది అది తర్వాత విషయం కొన్నింటికి వచ్చింది కొన్నింటికి రాలే దానికి ఉదాహరణ మొండి కూడా ఇక్కడ కనిపిస్తాం ఇది ఒక పద్ధతి లేదు మా సోదరుడు మా అధ్యక్షుడి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గారు వచ్చింది నేను సంతోషపడ్డాను 20 లక్షల రూపాయలు ఇస్తానంటే సంతోషపడ్డాం వాళ్ళు స్టార్ట్ అయింది మరి అదే కాంట్రాక్టర్కి ఎందుకు అడుగుతానేమంటే ఒక పద్ధతి ప్రకారం అని టెండర్లు పిలవాలి సిస్టమేటిక్ ఉంటుంది కేవలం ఓట్ల కోసం తర్వాత బస్ స్టార్ట్ అయింది ఇప్పుడు కాంట్రాక్టర్ నా బాధ్యత ఏం లేదు అది టెండర్ కాదు నాకు శాంక్షన్ కాదు అంటే మీరు ఏదైతే కోరికలు తప్పకుండా ల్యాండ్ కోసం నేను ప్రయత్నం చేస్తాను కన్స్ట్రక్షన్లో మాత్రం తప్పకుండా నేను పెద్ద మొత్తంలో నేను దానికి సహకారం చేస్తాను మీ అందరూ కూడా తెలియజేస్తా నేను బ్రాహ్మణ సమాజానికి ఎప్పుడు అండగా ఉండాలి సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తూ చనిపాల్సిన మీ సోదరుడు మీ అన్న మీ తమ్ముడుగా నేను అందరికీ అందుబాటులో ఉంటా మీ అందరికీ ఎప్పుడన్నా కానీ నా వద్దకు డైరెక్ట్గా వచ్చే అవకాశం చాలా మందికి తెలుసు వస్తూ ఉంటారు నేను ఎమ్మెల్యేగా కాకుండా ఎట్లా ఉన్నానో గతంలో ఎట్లనో రాబోయే రోజుల్లో నేను అమ్మవారి అయ్యగారి ఆశీర్వాదంతో నా నియోజకవర్గ ప్రజలకు నా భూతో నా భవిష్యత్ అనే విధంగా అభివృద్ధి కార్యక్రమం చేయాలని నా ఏదైతే నా సంకల్పం ఉందో మీ అందరికీ ఏం చెప్తాను ఎందుకంటే మీ అందరి ఆశీర్వాదం మీ అందరూ మీ పూజా కార్యక్రమంలో నాకు ఆశీర్వాదం ఇవ్వాలని మీ అందరూ కూడా నేను కోరుతాను ఇంతకుముందు చెప్పిన నా పరిపాలనలో నా అధ్యక్షుడిగా ఇప్పుడు చాలా మంది కాంట్రాక్టర్ చాలా ఫ్రీగా ఉంటుంది డిపార్ట్మెంట్ ఫ్రీగా ప్రెషర్ లేదు ఫోన్లు ఉన్నాయి కాంట్రాక్టర్లకు ఎటువంటి కమిటీ వాళ్ళకు ఫోన్లు రావు పనిచేయడం చెప్తారని ఇంకో దగ్గర గెలిచి ఫోన్ చేయలేదు కానీ ఇప్పుడు ఏంటంటే ఈ ప్రభుత్వం రాబోయే నెలల బడ్జెట్ చూద్దాం 100 రోజుల సమయం అడిగేందు 100 రోజులలో మళ్ళీ ఇప్పుడు అలా బడ్జెట్ కూడా ఉంటుంది
ఎందుకంటే వాళ్ళతో కూడా ఎందుకంటే నాకు అభివృద్ధి కావాలి, వాళ్ళు కూడా అప్లై చేసుకున్నాం, వాళ్ళు కూడా అడుగు పథకాలు తీసుకున్నాం. పార్టీలకు అతీతంగా లేదా ప్రజల తరఫున పోరాడుతూ తప్పకుండా సాధిస్తామని పక్క. ఎందుకంటే ఆవిడ మోడీ సర్కార్ కేంద్రంలో అది పక్కన ఇప్పుడైతే ఆవిడ మోడీ సర్కార్ మరి వీళ్ళ సహకారం మనకు ఎంత లభిస్తుందో తర్వాత సంవత్సరం తర్వాత అదున్న ర్యాంపు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పెద్ద నాయకులతో తప్పకుండా నియోజకవర్గాన్ని కేంద్రం నుంచి కూడా స్పెషల్గా నేను ఫండ్స్ తెప్పించి అభివృద్ధి చేస్తానని అందరికీ తెలియజేస్తాను. నేను ఎలక్షన్లో కూడా చెప్పడం జరిగింది. హిందూ నగరంలో చారిత్రక కట్టడాలు పిల్ల అని ఇక్కడ ప్రాధాన్యత శివాజీ మహారాజు పేరు దానికి అభివృద్ధి చేస్తాను చెప్పడం జరిగింది. నేను గెలవగానే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మరియు టూరిజం శాఖ మంత్రి పిలుస్తారు కిషన్ రెడ్డి గారి నుంచి కూడా నేను తీసుకెళ్ళి పెద్ద పాఠశాల కావాలి సార్ తప్పకుండా డెఫినెట్లీ ఎందుకంటే అక్కడ ఐకాన్ అని చెప్తే తప్పకుండా ఎందుకంటే ఈ బడ్జెట్లో కొత్త శాంక్షన్ లేకుంటాయి మామూలుగానే ఉంటుంది. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం వేస్తుంది తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని అప్పుడు నేను టూరిజం మినిస్టర్గా ఎవరు కానీ మనం తప్పకుండా పిల్లరామాలయ గురించి ప్రపోజల్ పెట్టాలని చెప్పడం జరిగింది. మొన్న ఒక ఫారం 22 జనవరిలో అంటే హిందూ నగరంలో అన్ని ఆదాయాలు వీధిలో ఆదాయాలు మీ అందరి ఆదాయంలో నా బుద్ధు నా భవిష్యత్తు అనే విధంగా పొద్దు నుంచి సాయంకాలం వరకు రాత్రి దీపోత్సవ కార్యక్రమాలు దాంతో పాటు జిల్లాలో గత 50 సంవత్సరాల నుండి అంటే అక్కడ ఉన్న ప్రస్తుతం ఏంటో చెప్పడం జరుగుతాము. మేము ఎప్పుడు చూడలేదు. ఆ విధంగా అక్కడ రాముడి దర్శనం సుమారు 25,000 మంది దర్శనం చేసుకోవడం జరిగింది. శివుడి గుడి మనం పోయేది లేదు, మనకు అది ఆక్రమణ గురైతామని నా కాన్సెప్ట్ సెకండ్ కాన్సెప్ట్ అదే. ఆ రోజు నా భూతం నా భవిష్యత్ అనే విధంగా ఇందరు మహిళా సోదరు వాళ్ళు సుమారు 800 మంది మహిళా వాళ్ళచే దీపోత్సవ కార్యక్రమం బ్రహ్మాండంగా భవిష్యత్తులో ఒక పాదం ఊపిరిపోయి 22 జనవరి తప్పకుండా అన్ని వర్గాల ప్రజలకు ముఖ్యంగా ఎందుకంటే బ్రాహ్మణ ఆశీర్వాదం సమాజం అంతా బాగుంటుంది, అభివృద్ధి బాగుంటుంది. మీరు ఏదైతే మీరు కోరిన తప్పకుండా నేను తల్లి తీసుకెళ్ళకుండా ల్యాండ్ విషయంలో కానీ మీ కళ్యాణ మండపమా కమ్యూనిటీ తప్పకుండా ప్రమాణం స్వీకారం చేస్తున్న సభ్యులందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తూ జై శ్రీరామ్ భారత్ మాతాకి. అక్షర పురోహిత సమాజ సభ్యులైన నేను ఇందూరు గాయత్రి బ్రాహ్మణ అర్చక పురోహిత సమాజ సభ్యుడైన నేను బాహి శ్రీనివాస్ శర్మ తండ్రి పేరు గంగాధర్ శర్మ అర్చక సమాజకు అధ్యక్షునిగా ఎన్నికైన మన సమాజ శ్రేయస్సుకు దాని ఉన్నతికై సమాజ నియమావళిని అనుసరించి రాగద్వేషాలకు అతీతంగా మనసా వాచా కర్మణ పాటుపడగలని సభాముఖంగా సభాముఖంగా నా మనస్సాక్షిగా మరియు దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. పురోహిత సమాజ సభ్యులైన నేను ఎన్నికైనాను మన సమాజ శ్రేయస్సుకు దాని ఉన్నతికై సమాజ నియమావళిని అనుసరించి రాగద్వేషాలకు అతీతంగా మనసా వాచా కర్మణ పాటుపడగలని నా మనస్సాక్షిగా
సాక్షిగా మరియు దైవ సాక్షిగా ప్రమాణం చేయించున్నాను. జై జై. అన్న మొట్టమొదటిసారిగా ఆత్మీయ సమ్మేళనం తర్వాత ఎమ్మెల్యే గెలిచిన తర్వాత అభినందన సభ ఏర్పాటు చేస్తామనుకున్నాము. దానిలో భాగంగానే ఈరోజు ప్రమాణ స్వీకార కార్యక్రమము మరియు అన్నకు గెలిచినందుకు అభినందన సభగా 2 చేస్తూ అన్నగారికి ఈరోజు మనం సన్మానం చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా అన్నగారికి తమ కరచాల గమనంతో కూడా అన్నగారికి శుభాకాంక్షలు తెలియజేయాలి. ప్రజలందరూ కూడా సేవ చేసే బాధ్యము అదేవిధంగా అన్న ఒక్క చిన్న సబ్మిషన్ అన్న. ఎందుకంటే గతంలో కొన్ని ఆత్మీయ సమయాలప్పుడు కొన్ని ఒత్తిడులు జరిగి నేను వాళ్ళ శత్రు వాళ్ళ కోసం మేము భవనం జాగాలుతున్నామన్నా టోటల్ నిజామాబాద్ బ్రాహ్మణ సంఘాలు ఏదైనా వైద్య సంఘాలు ఎన్ని ఉంటాయో అది నాకు ఎక్కడ గమనించాలి. ఆ కమిటీకి మాకు వెలువడుతున్నారన్న ఎక్కువ మాట్లాడితే పూజారంతో కూడా తీసేస్తున్నారు. కాబట్టి మీరు జాగా ఇస్తే అందులో కింద శివ పంచాయతీ అంటే హనుమంతుడు గణపతి అమ్మవారికి అన్ని శివ పంచాయతీ ఏర్పాటు చేసుకొని కింద గుడ్డెట్టుకొని వచ్చినారా పైన హాల్ పెట్టుకొని ఈ కార్యక్రమాలను చేసుకోవడానికి కోసం మా పూజా కార్యక్రమాలు శాంతులు అదే
సిద్ధార్థ గారు పంచాంగకర్త గతంలో ఉన్న పంచాంగాన్ని కూడా మేము ఎన్నో ఆలోచనలు పంచాంగాన్ని చేస్తున్నాము. కాబట్టి ఈరోజు క్యాలెండర్ నిర్వహించడం జరుగుతుంది. అందరికీ కూడా ధన్యవాదాలు. జై బ్రాహ్మణ్. భోజనం చేయకుండా పెట్టండి. దయచేసి భోజనం చేయకుండా జై బ్రాహ్మణ్. జై శ్రీరామ్. భారత్ మాతాకి గాయత్రి మాతా. నేను